నీటుగా మన జిల్లా ఏ విధంగా అచీవ్మెంట్స్ చేసింది అన్నది నేను ఒకసారి అంటే రాష్ట్ర స్థాయిలో మనము ఎలా పర్ఫామ్ చేస్తున్నాము అన్నది కొన్ని ముఖ్య పథకాల ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు గిరిజనులు ఎక్కువగా ఉండే మహబాద్ జిల్లాకు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేకమైన కార్యాచరణను రూపొందించి నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నాం. మనం ముఖ్యంగా మనకి 10,600 ఇల్లులు మనకు ఒకవేళ శాంక్షన్ అయితే దాంట్లో 10,200 ఇల్లులు మనం ఆల్రెడీ మంజూరు చేసుకొని మొదలు పెట్టాము. దాంట్లో 2,000 ఇల్లులు పైగా మనం పూర్తి చేసుకున్నాము. ఈ పూర్తి చేసుకున్న ర్యాంకింగ్ లో మనం చూసుకుంటే రాష్ట్ర స్థాయిలోనే 6వ స్థానంలో ఉన్నాము మనము. ఇవి చాలా అభివృద్ధి చెందిన సో కాల్డ్ మంచి మంచి జిల్లాల్లోకి పోల్చుకుంటే కూడా మనం చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఇందిరమ్మ ఇల్లు విషయంలో నేను వచ్చి ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆయన ప్రజాపాలన స్టార్ట్ అవ్వకముందు జిల్లాలో ఓన్లీ 197 హౌసెస్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ అంటే మార్చి 6th నుంచి ఈ రోజు మే 22nd వరకు దానికన్నా 90% ఎక్కువ ప్రోగ్రెస్ ఈరోజు మనం సాధించాము. 2,000 ఇల్లు పైగా జస్ట్ 2 months లోనే మనము కంప్లీట్ చేసుకొని 6వ స్థానానికి వచ్చాము రాష్ట్ర స్థాయిలో. అలాగే మీరు చూసుకుంటే ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే రీసెంట్ గా మనకి SSC ఫలితాలు రిలీజ్ అయ్యాయి. దాంట్లో కూడా ఎంతో వెనకబడిన జిల్లా అనుకునే మన జిల్లా టాప్ 5 districts లో ఉంది. SSC లో కూడా అంటే ఒక 8,000 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 97 మంది పిల్లలు మాత్రమే పాస్ అవ్వలేదు. మిగిలిన వాళ్ళందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మనము రెమెడియల్ క్యాంప్స్ అని పెట్టేసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము డెఫినెట్లీ. అలాగే మనము చూసుకుంటే సెన్సస్ జరుగుతున్నా ఇప్పుడు అందరు ఇంటికి ఎన్యూమరేటర్స్ వస్తున్నారా? సో సెన్సస్ లో కూడా అంటే మన జిల్లాలో 2,103 హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అని చేసుకున్నాము. దాంట్లో 1,300 నుంచి 1,400 మంది ఎన్యూమరేటర్స్ ఉన్నారు. ఈ ఎన్యూమరేటర్స్ మొదలు పెట్టి కంప్లీట్ చేసుకున్న దాంట్లో కూడా మనం రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో ఉన్నాం. సో ఇది అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ జిల్లాలో ఏది కాదు ఏది జరగదు అని అటువంటి ఒక నిరుత్సాహ భావన ఎవ్వరికీ ఉండొద్దు. మన జిల్లాలో కూడా అద్భుతాలు చేయవచ్చు అనే